హాయ్ అండి. హాయ్. ప్రింట్ మీడియాకి, ప్రెస్ మీడియాకి వచ్చిన ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఆహ్, సి సినిమా చాలా బాగా వచ్చిందండి. యూ కెన్ వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ. నేను ఆల్రెడీ నిన్న బిఫోర్ సెండింగ్ టు థియేటర్స్ డీసీపీ చెక్ కూడా చేసాము. సో చాలా ప్రాపర్గా వచ్చింది. చాలా బాగా వచ్చిందండి సినిమా. అండ్ ఇన్ జనరల్గా మనకి టెక్నీషియన్స్కి అంత రికగ్నేషన్ అనేది ఉండదు. మోర్లీ మేము బిహైండే ఉంటాము. సో ఈ సినిమాలో వాట్ ఎవర్ మేము ఎఫర్ట్స్ పెట్టామో దాన్ని గుర్తించి మాకి ప్రతి వేదిక మీద స్థానాన్ని ఇచ్చి మాట్లాడడానికి ఇది చేసిన మా డైరెక్టర్ గారికి అండ్ మా ప్రొడక్షన్ వాళ్ళకి అండ్ మా హీరో అండి. హీరో సినిమా గురించి హార్ట్ అండ్ సోల్ కూడా కాదండి, ప్యాషన్ అండ్ ఎఫర్ట్ అనేది ఎంత లెవెల్లో పెట్టాలో అంత లెవెల్లో పెట్టేశాడండి. ఇప్పుడు మనం తీసే అప్పుడు ఒక క్లోజ్ కానీ ఎక్స్ట్రీమ్ క్లోజ్ కానీ పెట్టాలి అంటే హీ షుడ్ బీ ఏ పర్ఫార్మర్ అండి. చెప్తున్నా కదా, టెర్రిఫిక్గా పర్ఫామ్ చేశాడండి. ఎక్స్ట్రీమ్ టైట్స్ వెరీ కొన్ని షార్ట్స్ పెట్టాం సినిమాలో. దాంట్లో హీ కెన్ అంటే మీకు మాటలు ఉన్నా లేకున్నా కూడా తన కళ్ళతోనే వాట్ ఎవర్ హీ కెన్ డు అసలు పుల్ ఆఫ్ చేశాడండి. ఇరక్కొట్టేశాడు అసలు. సినిమా ఫస్ట్ సినిమా అని చెప్పి తను చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. సినిమా చూసిన తర్వాత ఏం మాట్లాడుతున్నా అనేది తెలుస్తుంది. మేము తీసేటప్పుడు మాకు కూడా అరే ఏం చేస్తున్నాడు రా పర్ఫార్మెన్స్ అని. అంటే క్లైమాక్స్లో కానీ మా ప్రీ క్లైమాక్స్లో కానీ హీరోయిన్ హీరో ఎపిసోడ్స్ కానీ ఫెంటాస్టిక్గా వర్క్ అయ్యాయి. సినిమా మీరు అందరూ అంటే ప్రయర్ మా టీజర్ నుండి మేము జనాలకి తీసుకెళ్ళాలి చిన్న సినిమా అనుకుంటున్నారు. దాన్ని ఎలా తీసుకెళ్ళాలి, ఎలా ఫార్వర్డ్ చేయాలని చాలా ఆలోచించి అంటే మా డైరెక్టర్ గారు టీజర్ని వైరల్గా అంటే కట్ చేయాలని కట్ చేశారు. అందరూ దాన్ని బోల్డ్ అంటున్నారండి. మా సినిమా బోల్డ్ కాదు, గోల్డ్ అండి. సినిమా చాలా అద్భుతమైన సినిమా అండి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీరు మీ ఫ్యామిలీస్తో వెళ్ళి, నేను ఇప్పుడు ఒక సినిమా చేశాను అంటే మా ఇంట్లో మా అమ్మ నాన్నతో కూర్చొని చూడాలనుకుంటా అండి. సినిమా అద్భుతమైన సినిమా అండి. చాలా బాగా వచ్చింది సినిమా. దాని గురించి ఏం చేయాలో అన్నీ చేసాము. బిహైండ్ స్క్రీన్ ఎంతోమంది టెక్నీషియన్స్ వర్క్ చేస్తారండి. ఇప్పుడు నా కెమెరా డిపార్ట్మెంట్లోనే మా కెమెరా కానీ, మా ఫోకస్ పుల్లర్స్, మా క్రేన్ వాళ్ళు, ట్రాక్ వాళ్ళు కానీ, జిమ్మీ కానీ, గింబల్ కానీ అందరూ ఎఫర్ట్ పడితేనే మాకు షూట్కి స్క్రీన్ మీద ఈ విజువల్స్ అనేటివన్నీ వస్తాయండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్లో మనకి కలర్ గ్రేడింగ్ కానీ, ఈ మ్యూజిక్ కానీ మ్యూజిక్ ఎడిట్ ఇవన్నీ డైరెక్టర్ గారు చూసుకుంటారు. దే కేమ్ అవుట్ ప్రిటీ మచ్ వెల్. అసలు మ్యూజిక్ డైరెక్టర్ గారు శ్రీవసంత్ గారు అయితే క్లైమాక్స్లో కొట్టారండి మ్యూజిక్. చెప్తున్నా కదా, మీకు గూస్ బంప్స్ వచ్చేస్తాయండి, హెయిర్ లేస్తుంది, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. యూ విల్ లివ్ ద సినిమా అండి. చూసిన తర్వాత యూ విల్ ఫీల్ దట్ కనెక్ట్ అనేది. చాలా బాగా కొట్టారు. కొరియోగ్రఫీ, డ్యాన్స్ మా హీరో ఇరగొట్టేస్తాడు. డ్యాన్స్ మామూలు చేయడు. మనం చెప్పేది ఆలస్యం, ఆయన కొడతానే ఉంటాడు. అసలు సినిమాలో మీకు ఏం కావాలి, 2 గంటలు ఏముంది, మేము డబ్బులు పెట్టి రావాలి కదా, ఎందుకు రావాలి కొత్త సినిమా అంటే 2 గంటలు ప్లెంటీ మచ్ అంటే ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉందండి. ఎమోషన్ ఉంది, డ్యాన్సులు ఉన్నాయి, సాంగులు ఉన్నాయి, పర్ఫార్మెన్స్లు ఉన్నాయి. అన్నీ మించి ఒక 25 నుంచి 50 మంది యాక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ చాలామంది కొత్త వాళ్ళందరినీ పరిచయం చేశారండి. ప్రతి ఒక్కరు ఇక్కడ సినిమాని ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం ఏదో చేసేయాలని రాలేదు. అందరికీ ప్యాషన్ ఉండి చాలా కష్టపడి చేయాలని వచ్చామండి. డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి వచ్చాము. ఐ డ్రాప్డ్ అవుట్ మై ఎంబీబీఎస్ అండి. నేను ఎంబీబీఎస్ వదిలేసి సినిమాకి వచ్చాను అంటే హౌ మచ్ ఐ లవ్ సినిమా అనేది నాకు తెలుసండి. అండ్ దాని గురించి వచ్చాం. మా హీరో బిజినెస్లు ఉన్నాయండి. బిజినెస్ చేసుకోవాలి అంటే డబ్బులు రావాలి అంటే ఎక్కడైనా వస్తుందండి. కానీ సినిమా చేయాలి, సినిమాలో ఉండాలి, సినిమాలో నిలబడాలి అని ప్రతి నిమిషం కోరుకుంటాడండి. తను కూడా సినిమాలోకి వచ్చాడు. మా ప్రొడ్యూసర్లు ఎన్నో బిజినెస్లు ఉన్నాయి, ఫినాన్సెస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి. అవన్నీ వదిలేసి సినిమా చేయడానికి ఒకటే రీజన్ ఏంటంటే వీ ఆల్ లవ్ సినిమా అండి. చిన్న సినిమాని మన తెలుగు వాళ్ళు కానీ మన ప్రింట్ మీడియా ప్రెస్ మీడియా కానీ బాగుంటే నెత్తిన పెట్టుకుంటారు, ఎక్కడికో తీసుకెళ్తారు, ఆకాశానికి తీసుకెళ్తారు అంటారు. మేము ఏదో సినిమా తీసాము ఒక ర్యాండమ్గా ఏదో ప్రమోట్ చేయాలని కాదండి. చాలా మంచి సినిమా తీసాము, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అద్భుతమైన సినిమా తీసాం. మీ అంటే వాట్ ఎవర్ మా స్థాయిలో మా చెరువులో ఎంత ఉందో దాన్ని ఎంత పుష్ చేయాలో, ఎంత ఫార్వర్డ్ చేయాలో మా సైడ్ నుండి ట్రై చేసాము. ఇప్పుడు వరకు అయితే మా హీరో అయితే కనీసం సరిగ్గా నిద్ర కూడా పోతలేడండి. ఫీవర్ వస్తుంది, స్టిల్ హీ పర్ఫార్మ్డ్ లైక్ ఎనీథింగ్. సినిమాలో దానికంటే 100 times బెటర్ చేశాడు. ఎందుకు కష్టపడుతున్నా అంటే ఒక సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడం అనేది చాలా కష్టం అండి. మాకి ఏం చేస్తే వెళ్తుందా, ఏం చేయాలి అందరూ అడుగుతారండి. వెరీ జనరల్గా అడుగుతారు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అయినా కానీ అడుగుతారు, అరే చీఫ్ గెస్ట్ ఎవరు వస్తున్నారా, అరే ఎవరు వస్తున్నారా, ఎవరు చేస్తున్నారంటే ఎవరో వచ్చి ఏదో చేసేగాండి. సినిమా తీయడం మాకు ఇవన్నీ ప్రమోషన్లు ఇవన్నీ చూసినప్పుడు తెలుస్తుంది ఏంటంటే సినిమా తీయడం ఈజీ రా, సినిమాని దాన్ని నిలబెట్టుకొని థియేటర్ వరకు తేవడం అనేది డైరెక్ట్గా వేరే లెవెల్లోనే ఉందండి అసలు. సో మేము దాన్ని ఎంత పుష్ చేయాలో అంత పుష్ చేస్తూనే ఉన్నాము.
మీ లైక్ ప్రింట్ మీడియా గారికి సార్స్ కానీ మేడం ఎవరు మీ ఎలా దాన్ని ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. లైక్ ఆకాశానికి తీసుకెళ్లాలన్నా మీరే, దాన్ని పాతాళానికి తీసుకెళ్లాలన్నా మీరే అండి. మేము సినిమానైతే జెన్యున్గా చేసాము. సినిమా చాలా బాగా వచ్చిందండి. ప్లీజ్ సపోర్ట్. సినిమా చూడండి. సినిమా బాగుంటేనే సపోర్ట్ చేయండి. సినిమా బాగుందని నమ్మకంగా చెప్తున్నాను. సినిమాని మల్టిపుల్ టైమ్స్ చూసామండి. వీఆర్ బిలీవింగ్ ఇన్ అవర్ సినిమా అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.